సో గుడ్ మార్నింగ్ టు ఆల్ మై ఫ్రెండ్స్. అందరికీ దేవుని నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి లాస్ట్ వీక్ ఈస్టర్ మనం చూసాం దేవుని వాక్యము. మరి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉన్నారని ఆశపడుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉండి టైంని వేస్ట్ చేయకుండా ప్రేయర్ చేసుకుంటూ దేవునిలో బలపడుతున్నారని నేను ఆశపడుతూ ఉన్నాను. సో ఈరోజు సండే కనుక కొద్దిసేపు మనం దేవుని వాక్యం ధ్యానిద్దాం ప్రతి ఒక్కరం కూడా. మరి మీ దగ్గర బైబిల్ ఉంటే బైబిల్ తెచ్చుకోండి, దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. బైబిల్ తెచ్చుకున్నట్లయితే దేవుని యొక్క వర్డ్ ఆఫ్ గాడ్ని మనం ఈరోజు మనం ధ్యానిద్దాం. సో ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ గురించి కొన్ని మాటలు మనం చూద్దాం బైబిల్లో. ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. సో బైబిల్ ఏంటి చెప్తా ఉంది ప్రేయర్ గురించి, బైబిల్ ఏంటి చెప్తా ఉంది, ఫాస్టింగ్ అంటే ఏంటి, ఫాస్టింగ్ ఎలా చేయాలి, ఫాస్టింగ్ వల్ల యూజెస్ ఏంటి, ఫాస్టింగ్ వల్ల మనకున్న ఉపయోగం ఏంటి చూద్దాం బైబిల్లో. మరి అందరూ కూడా బైబిల్స్ ఉంటే తెచ్చుకోండి. కొద్దిసేపు మాత్రమే, ఎక్కువసేపు నేను తీసుకొని కొద్దిసేపు మాత్రమే మనం వాక్యం ధ్యానిద్దాం. సో నేను ప్రేయర్ చేస్తాను. ప్రేయర్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా బైబిల్స్ ఉంటే బైబిల్స్ తీసుకొని రండి. మనము ఎలాగో ఖాళీగానే ఉన్నాం కాబట్టి స్పిరిచువల్గా మనం బలపడడానికి మనం అందరం కూడా ప్రయత్నించేద్దాం. సో కళ్ళు మూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ప్రేయర్ చేస్తాను. ఈ టైంలో మీ బైబిల్స్ ఉంటే బైబిల్స్ తీసుకొచ్చండి. బైబిల్స్ తీసుకొస్తే మనం ప్రేయర్ స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎంతోమంది ఈ లోకంలో తండ్రి కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో తండ్రి ఉన్నప్పుడు తండ్రి మాకు మీరు ఇచ్చిన ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఏ విధమైన తండ్రి ఇబ్బందులు లేకుండా తండ్రి మాకు కావాల్సినవన్నీ కూడా మీరు మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మాకు దయచేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ సమయంలో తండ్రి మరి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, మీరు ఇచ్చిన ఈ లైఫ్ని తండ్రి, దాంట్లో కొద్దిసేపు సమయాన్ని తండ్రి మేము కంప్లీట్గా మీకు ఇవ్వలేకపోయినా తండ్రి, మీ కొరకు మేము తండ్రి ఎదురు చూసి తండ్రి, మీ కొరకు మేము ప్రార్థనలు గడిపి తండ్రి, మీ కొరకు మేము చేస్తున్న తండ్రి ఈ యొక్క పనిని మేము బ్లెస్ చేయమని అడుగుతున్నాం తండ్రి. మీరే తండ్రి మాతో ఉండండి. ఎవరైతే ఆన్లైన్లో తండ్రి ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో ప్రతి ఒక్కరితో మీరే ఉండమని అడుగుతున్నాం తండ్రి. మీరే ఉండండి. మీరే తండ్రి మీ హోలీ స్పిరిట్తో మమ్మల్ని అందరినీ నింపండి. ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి. మీరే నింపి మీ శక్తితో, మీ బలముతో, మీ జ్ఞానంతో తండ్రి, మీ పవర్తో తండ్రి మమ్మల్ని నింపి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. మీ ప్రెజెన్స్ మాతో ఉన్నదని మేము నమ్ముతున్నాం తండ్రి. ఒక ఫెయిత్తో, ఒక విశ్వాసంతో, ఒక శక్తితో, ఒక బలముతో తండ్రి మీరు మమ్మల్ని నింపి నడిపించి మీరే మాకు కావలసిన ప్రతిదీ కూడా దయచేయమని అడుగుతున్నాం తండ్రి. స్పిరిచువల్గా బలపడడానికి తండ్రి మీ యొక్క ఒక టెస్ట్ మనీగా మేము ఉండడానికి మాకు కావాల్సిన జ్ఞానమును మీరే దయచేయమని అడుగుతున్నాం ఈరోజు తండ్రి. బైబిల్ ద్వారా మీరే మాతో మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి. నేను కాదు తండ్రి మాట్లాడేది, ఎందుకు పనికిరాని వాడిని తండ్రి, మట్టితో సమానమైన నన్ను తండ్రి నిలబెట్టుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే నాతో మాట్లాడండి, నా ద్వారా మీ బిడ్డలతో మాట్లాడండి తండ్రి. ప్రతి ఒక్కరితో మీ వాక్యం ద్వారానే మాట్లాడి మీరే బలపరిచి, మీరే శక్తినిచ్చి, మీరే మహిమ ఘనత మా ద్వారా పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రతి ఒక్కరం కూడా మరి ఈరోజు మనం వాక్యం ధ్యానిద్దాం. మరి ప్రేయర్ గురించి ఫాస్టింగ్ గురించి మనం బైబిల్లో చూద్దాం. సో ప్రేయర్ చేస్తే దానివల్ల ఉపయోగం ఏంటి, ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని కూడా మనం చూద్దాం బైబిల్లో. అలాగనే ఫాస్టింగ్ కూడా మనం చాలామంది చేస్తున్నారు. ఫాస్టింగ్ వీక్లీ వన్స్ ఉంటారు కొంతమంది, ఫాస్టింగ్ కొంతమంది వీక్లీ ట్వైస్ ఉంటారు, కొంతమంది ఫాస్టింగ్ రకరకాలుగా చేస్తుంటారు. ఫాస్టింగ్ కొంతమంది ఏమో మార్నింగ్ టిఫిన్ తినడం మానేస్తారు, కొంతమంది ఏమో మధ్యాహ్నం భోజనం చేయడం మానేస్తారు, కొంతమంది నైట్ భోజనం చేయడం మానేస్తారు, కొంతమంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తినకుండా మార్నింగ్ డోసు మధ్యాహ్నం డోసు కలిపి నైట్ తినేస్తుంటారు. సో రకరకాలుగా చాలామంది ఫాస్టింగ్ చేస్తుంటారు. సో ఏ విధంగా ఫాస్టింగ్ చేయాలి, ఆ తర్వాత ప్రేయర్ కూడా ఏ విధంగా చేయాలో మనం చూద్దాం బైబిల్లో. సో ఫస్ట్ మన ప్రేయర్ గురించి మాట్లాడదాం. సో బైబిల్ తీసినట్లయితే ద బుక్ ఆఫ్ ఫస్ట్ థెస్సలోనికన్స్, 1వ తెస్సలోని రాసిన పత్రిక, బుక్ ఆఫ్ ఫస్ట్ థెస్సలోనికన్స్ చాప్టర్ 5 వర్స్ 18లో ఏమనుందో చూద్దాం బైబిల్లో. ద బుక్ ఆఫ్ థెస్సలోనియన్స్ చాప్టర్ 5 అండ్ వర్స్ 18.
సో తెస్సలోనికన్స్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఫస్ట్ తెస్సలోనియన్స్ చాప్టర్ 5 వర్స్ 18లో బైబిల్లో ఏమని ఉందంటే చూద్దాం. బీ థ్యాంక్ఫుల్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. బీ థ్యాంక్ఫుల్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అని బైబిల్లో ఉంది. తర్వాత 16 చదివితే బీ జాయ్ఫుల్ ఆల్వేస్, ప్రే అట్ ఆల్ టైమ్స్, బీ థ్యాంక్ఫుల్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, దిస్ ఈస్ వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ యూ ఇన్ యువర్ లైఫ్ ఇన్ యూనియన్ విత్ క్రైస్ట్ జీసస్. సో ప్రతి సందర్భంలో బైబిల్లో ఏమనుందంటే ఫస్ట్ తెస్సలోనియన్స్ చాప్టర్ 5 వర్స్ 18లో ఎప్పుడూ సంతోషంగా ఉండండి అని బైబిల్లో ఉంది. బీ జాయ్ఫుల్ ఆల్వేస్, ప్రతిసారి కూడా ప్రతి ఒక్క పరిస్థితుల్లో అన్ని పరిస్థితుల్లో కూడా సంతోషంగా ఉండండి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. తర్వాత ప్రే అట్ ఆల్ టైమ్స్, ప్రతి సమయంలో అన్ని పరిస్థితుల్లో అన్ని సిచ్యువేషన్స్లో అన్ని వేళలా మనం చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన చేయాలంట. ప్రే అట్ ఆల్ టైమ్స్. తర్వాత బీ థ్యాంక్ఫుల్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, ప్రతి విషయంలో అది మంచి జరగనివ్వండి, అది చెడు అవనివ్వండి, అది మీకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా, మీకు అది పనికొచ్చినా పనికిరాని పని జరిగిన మీ లైఫ్లో, అది కష్టం వచ్చినా లేదా ఆనందం వచ్చినా లేదా నష్టం జరిగినా సరే, మీరు ఇబ్బందుల్లో ఉన్నా సరే ఏం చేయాలంట? దేవునికి వందనాలు చెల్లించాలంట, దేవునికి థ్యాంక్స్ చెప్పాలంట. ప్రార్థన చేస్తూ ప్రతిసారి ప్రతి పరిస్థితుల్లో అన్ని పరిస్థితుల్లో కూడా మనం ప్రేయర్ చేస్తూ దేవునికి థ్యాంక్స్ చెప్పాలంట. ఎందుకంటే దిస్ ఈజ్ వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ యూ ఇన్ యువర్ లైఫ్ అని సెలవిస్తోంది బైబిల్. ఎందుకంటే దేవునికి కావాల్సింది ఇదేనంట. మన లైఫ్లో దేవునికి కావాల్సిందేంటి? మనం అన్ని పరిస్థితుల్లో ప్రేయర్ చేయడము దేవునికి కావాలి. సంతోషం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, బాధ కలిగినప్పుడే కాదు ప్రార్థన, మన కష్టాల్లో ఉన్నప్పుడే కాదు ప్రార్థన. ఎందుకంటే చాలామంది మనం చూస్తూ ఉంటాం, అన్నీ ఉన్నప్పుడు, హ్యాపీగా ఉన్నప్పుడు, అన్నీ అనుకూలంగా జరుగుతున్నప్పుడు ఎవరు ప్రేయర్ చేయరు, ఎవరు చర్చికి రాడు, ఎవరు కూడా దేవునిలో విశ్వాసం ఉంచరు. ఎందుకంటే వాళ్ళకి దేవునిలో ఉన్నా లేకపోయినా బాగానే వస్తున్నాయి అన్నీ కూడా. కావాల్సిన మనీ దొరుకుతుంది, కావాల్సిన హ్యాపీనెస్ వచ్చేస్తుంది, వాళ్ళ లైఫ్లో ఏది కావాలంటే అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అన్నీ ఉన్నప్పుడు ఎవరు కూడా ప్రేయర్ చేయరంట, ప్రేయర్ చేయరు. మనకు కూడా ఆ విషయం తెలుసు, మనం కూడా అదే పని చేస్తూ ఉంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు కష్టంలో ఉన్నా సరే ప్రార్థన చేయాలి, నువ్వు హ్యాపీగా ఉన్నా సరే ప్రేయర్ చేయాలి అని బైబిల్ చెప్తూ ఉంది. సో బాధలో ఉన్నప్పుడే చాలామంది దేవుడు గుర్తుకొస్తారు. బాధలు ఉన్నప్పుడే, హెల్త్ పాడైపోయినప్పుడు, లేదంటే నష్టాల్లో ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడే మన దేవుడు గుర్తుకొస్తుంటారు మన లైఫ్లో. కానీ కానీ మనం చేయవలసిన పని ఏంటంటే బాధల్లోనే కాదు కానీ హ్యాపీనెస్లో కూడా మనం దేవుణ్ణి ప్రేయర్ చేయాలి అని అక్కడ బైబిల్ సెలవిస్తూ ఉంది. సో దట్ ఈస్ ద గాడ్స్ విల్ అంట. మన లైఫ్లో దేవునికి కావాల్సింది ఏంటంటే నీకు కష్టం వచ్చినా, హ్యాపీనెస్ వచ్చినా, నీకు బాధ కలిగినా, నువ్వు అన్ని పరిస్థితుల్లో కూడా ప్రేయర్ చేయాలి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. సో ఏ విధంగా ప్రేయర్ చేయాలి? అవును, ప్రేయర్ చేయాలని బైబిల్ చెప్తుంది. మనం ప్రతి ఒక్కరూ ప్రేయర్ చేస్తాం. ఎలా చేస్తామంటే చాలామంది మార్నింగ్ లెగిసిన వెంటనే అదే మంచం మీద కూర్చొని కళ్ళు మూసుకొని, దేవా నాకు మంచి నిద్ర ఇచ్చినందుకు నేను వందనాలు దేవా అని ప్రేయర్ చేస్తుంటారు. లేదా చాలామంది ఏం చేస్తారంటే నాకు మళ్ళీ ఒక న్యూ మార్నింగ్ని ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ దేవా, ఈ రోజంతా నేను హ్యాపీగా ఉండడానికి చూడు దేవా అని ప్రేయర్ చేస్తుంటారు. అటువంటి ప్రార్థన. కొంతమంది ఏం చేస్తుంటారంటే పడుకునే ముందు చేస్తారు. మార్నింగ్ చేయగానే పడుకునే ముందు ప్రేయర్ చేసుకుంటారు. ఏమని చేస్తారంటే పడుకునే ముందు, ఈ రోజంతా నన్ను హ్యాపీగా ఉంచినందుకు నీకు థ్యాంక్స్ దేవా, నాకు మంచి నిద్ర దయచేయండి. అంటే మనకి ఏది కావాలో అదే ప్రేయర్ చేస్తుంటాం, కానీ దేవునికి కావాల్సింది మాత్రం మనం అడగం, దేవునికి కావాల్సింది మాత్రం మనం ఎప్పుడు ప్రేయర్ చేయం. సో బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే మనకు కావాల్సిన కాదు దేవుని అడగవలసింది, దేవునికి కావలసిన మనం ఇవ్వడానికి మనకు కావలసిన శక్తిని మనం దేవుని అడగాలంట బైబిల్లో. సో బైబిల్లో ఒక యేసుక్రీస్తు సమయంలో ఏ విధంగా ప్రేయర్ చేసిందో ఒక ఆవిడని మనం చూద్దాం. బైబిల్లో లూకా సువార్త మనం తీసినట్లయితే లూకా సువార్త 18వ అధ్యాయము 1-8 వరకు మనం చదువుదాం. బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 18 వర్స్ 1-8 మనం చూద్దాం బైబిల్లో. బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 18 వర్స్ 1-8. లూకా సువార్త 18వ అధ్యాయము 1-8 మనం చూద్దాం బైబిల్లో. Then Jesus told his disciples a parable to teach them that they should always pray and never become discouraged. యేసుక్రీస్తు అంట ఈ వాక్యంలో లూకా సువార్త 18వ అధ్యాయం 1-8 వరకు యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ఒక మంచి మాట చెప్తూ ఉన్నారు. ఆ శిష్యులకి, ఆ డిసైపుల్స్కి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నారు యేసుక్రీస్తు. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తున్నారు? సో దట్ దే షుడ్ ఆల్వేస్ ప్రే అండ్ నెవర్ బికమ్ డిస్కరేజ్డ్. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తున్నారు యేసుక్రీస్తు.
ప్రతి పరిస్థితుల్లో అన్ని వేళల్లో మనం ప్రేయర్ చేయాలని యేసుక్రీస్తు ఈ మాట చెప్తా ఉన్నారు. తర్వాత యూ షుడ్ నెవర్ బీ డిస్కరేజ్డ్, ఎప్పుడు కూడా డిస్కరేజ్ అవ్వకూడదంట. ఎన్ని వినినా సరే, నువ్వు ఎన్ని చూసినా సరే, నీ ముందు ఎంత ప్రమాదం జరిగినా, నీ ముందు ఏం జరిగినా సరే డిస్కరేజ్ అవ్వకూడదు అని యేసుక్రీస్తు చెప్తా ఉన్నారు అని బైబిల్ చెప్తా ఉంది. నెవర్ బీ డిస్కరేజ్డ్ అండ్ నెవర్ సీజ్ టు ప్రే. ఎప్పుడు కూడా ప్రార్థనని విడిచిపెట్టొద్దు, ఎప్పుడు కూడా బాధపడొద్దు, ఎప్పుడు కూడా నువ్వు భయపడొద్దు, డిస్కరేజ్ అవ్వద్దు అని యేసుక్రీస్తు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఏంటంటే ఉపమానము, ఇన్ ఎ సర్టన్ టౌన్ దేర్ వాస్ ఎ జడ్జ్ హూ నైదర్ ఫియర్డ్ గాడ్ నోర్ రెస్పెక్టెడ్ మ్యాన్. ఒక ఊర్లో అంట ఒక జడ్జి ఉన్నారు, ఒక న్యాయాధిపతి ఉన్నారంట ఒక ఊర్లో. ఆ న్యాయాధిపతి ఎటువంటి వ్యక్తి అంటే ఎవ్వరికి భయపడ్డంట, ఎవ్వరికి రెస్పెక్ట్ ఇవ్వడంట, దేవునికి అస్సలు భయపడ్డంట. ఆ న్యాయాధిపతి ఎటువంటి వాడంటే దేవునికి అస్సలు భయపడడు, ఆ వ్యక్తి ఎవ్వరికి కూడా రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తి కాదంట. సో దేవుడి భయం లేదు, రెస్పెక్ట్ ఇచ్చే మనిషి కూడా కాదు. దేర్ వాజ్ ఎ విడో ఇన్ దట్ సేమ్ టౌన్ హూ కెప్ట్ కమింగ్ టు హిమ్ అండ్ ప్లీడింగ్ ఫర్ అ రైట్, సేయింగ్ హెల్ప్ మీ అగెనిస్ట్ మై ఒపోనెంట్. అదే ఊర్లో ఒక విధవరాలు ఉందంట. ఒక విధవరాలు ఉన్నది. ఆవిడేమో ఈ న్యాయాధిపతి దగ్గరికి వచ్చేదంట ప్రతిసారి. దేని కొరకంటే ఆవిడకి ఏదో న్యాయం కావాలి అని వచ్చేదంట ప్రతిసారి. బతిమాలుకునేదంట, వేడుకునేదంట, న్యాయాధిపతి గారు నాకు సహాయం దయచేయండి, నాకు హెల్ప్ చేయండి, నా యొక్క శత్రువుల నుంచి నాకు కాపాడండి అని హెల్ప్ అడిగేదంట ప్రతిసారి. అప్పుడు ఏం చేసేవారంటే జడ్జ్, ఫర్ ఎ లాంగ్ టైమ్ ద జడ్జ్ రిఫ్యూజ్ టు యాక్ట్, బట్ అట్ లాస్ట్ హీ సెడ్ టు హిమ్సెల్ఫ్, ఈవెన్ దో ఐ డోంట్ ఫియర్ గాడ్ అండ్ రెస్పెక్ట్ మ్యాన్, yet because of all the trouble this widow is giving me, I will see to it that she gets her rights. If I don't, she will keep on coming and finally wear me out. సో ఎవరిని కూడా పట్టించుకునే న్యాయాధిపతి కాదంట ఆ వ్యక్తి, ఎవరిని కూడా రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తి కాదంట ఆ జడ్జ్. కానీ ఈ యొక్క స్త్రీ విధవరాలు మాటికి ఆ కోర్టుకి రావడం చూసి విసుగెత్తిపోయి ఆవిడ్ని, సరే నేను దేవుడి కంటే నేను భయపడను, నాకెవరు కూడా నేను రెస్పెక్ట్ ఇవ్వను, దేవుని కూడా నేను భయపడను, చాలా మొండి మనిషిని అని అనుకొని కూడా, సరే ఈ స్త్రీ మాటికి కష్టపడుతుంది కదా, చాలాసార్లు అలా వస్తూ ఉంది కదా, నా బుర్ర తినేస్తుంది కదా, నేను వద్దన్నా సరే, నేను చేయిపోయినా సరే, నేను అని పంపించేసినా సరే, మళ్ళీ తిరిగి నా దగ్గరికే బతిమాలుకుంటూ అలా మాటికి ప్రతిసారి చాలాసార్లు వస్తూ ఉంది కదా అని జడ్జ్ అనుకొని, సరే ఆవిడ కావాల్సిందేటో నేను ఇచ్చేస్తాను అని అనుకున్నాడంట. సో మాటికి అలా రావడం బట్టి, మాటికి అలా చేయడం బట్టి, ఏ వ్యక్తికి దేవుని భయం లేకపోయినా సరే, ఒక మనిషి అంటే విలువ లేకపోయిన వ్యక్తి అయినా సరే, మాటికి రావడం బట్టి ఏం చేశాడంటే ఆ స్త్రీకి ఏదైతే న్యాయం కావాలో ఆ న్యాయాన్ని ఇచ్చేస్తానని చెప్పాడంట. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నారు, అండ్ ద లార్డ్ కంటిన్యూడ్, లిసన్ టు వాట్ దిస్ కరప్ట్ జడ్జ్ సెడ్. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నారంటే ఉపమానం చెప్తూ, ఎగ్జాంపుల్ చెప్తూ, చూడండి ఆ జడ్జ్ న్యాయాధిపతి ఏం చేశాడో అని. ఒక మనిషి అంటే విలువలేని న్యాయాధిపతి, ఒక దేవుడంటే భయం లేని ఆ వ్యక్తి ఏం చేశాడో చూడండి అని యేసుక్రీస్తు చెప్తున్నారంటే. ఏమనంటే, నౌ విల్ గాడ్ నాట్ జడ్జ్ ఇన్ ఫేవర్ ఆఫ్ హిజ్ ఓన్ పీపుల్ హూ క్రై టు హిమ్ డే అండ్ నైట్ ఫర్ హెల్ప్. యేసుక్రీస్తు అంటున్నారంట, సో ఏ విధంగా ఈ స్త్రీ మాటికి వచ్చి ఆ యొక్క ఒక మనసు లేని ఆ న్యాయాధిపతిని కలిసినప్పుడు, మాటికి వచ్చి విసిగించినప్పుడు ఏ విధంగా ఆ న్యాయాధిపతి న్యాయాన్ని తీర్చాడో, అదేవిధంగా నా ప్రజలు, నా వారు, నా బిడ్డలు నన్ను వేడుకుంటే, నాకు ప్రార్థన చేస్తే, నన్ను అడిగితే సహాయము, రాత్రింపగలు నా గురించి ప్రార్థన చేసి నాకు సహాయం అడిగితే నేను ఎందుకు హెల్ప్ చేయను అని అక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నారు. విల్ హీ బీ స్లో టు హెల్ప్ దెమ్ అని మాట్లాడుతున్నారు. ఐ టెల్ యూ, వర్స్ 8లో ఏమనుందంటే, ఐ టెల్ యూ హీ విల్ జడ్జ్ ఇన్ their favor and do it quickly, but will the Son of Man find faith on earth when he comes అని ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. సో ఎప్పుడైతే మనము దేవుణ్ణి కంటిన్యూస్గా రాత్రింపగళ్ళు ప్రార్థనలో గడుపుతామో, దేవుని వేడుకుంటామో, ఖచ్చితంగా ఏదో ఒక రోజు మన ప్రార్థనకి జవాబు వస్తుంది అని అక్కడ బైబిల్ సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు చెప్తున్నారు. సో ప్రార్థన చేయడం మాత్రం ఎవ్వరు కూడా మర్చిపోకండి. ఈ రోజున మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ప్రార్థన చేయడం. ప్రతి ఒక్కరు కూడా ప్రేయర్ఫుల్గా ఉండడం, ప్రేయర్ చేసుకోవడము. ఎందుకంటే మన మనుషులను నమ్మే మన స్టేజ్లో మనం లేము. ఈ రోజున డాక్టర్లను నమ్ముకొని మనం బతికేద్దామంటే ఆ స్టేజ్లో మనం లేము.
ఎవరో హెల్ప్ చేస్తారంటే ఆ స్టేజ్లో మనం లేం. ఈ రోజున మనుషులే ఈరోజు దిక్కు లేకుండా చనిపోతూ ఉన్నారు. ఒక ఒక లెక్క లేకుండా చనిపోతున్నారు మనుషులు. సో మనుషులు మనకేమీ చేయలేరు అనే సత్యాన్ని మనం ప్రతి ఒక్కరూ గ్రహించాలి ఈ రోజున. అందుకే దేవుని వాక్యంలో చాలాసార్లు బైబిల్లో సెలవిచ్చి ఉంది ఏమనంటే, ప్రార్థన చేయండి ఎడతెగక, అన్ని వేళల్లో అన్ని పరిస్థితుల్లో ప్రేయర్ చేయండి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఎలా ప్రేయర్ చేయాలంటే, క్రై టు హిమ్ డే అండ్ నైట్ ఫర్ హెల్ప్ అంట. ఏడవాలంట ప్రార్థనలో. ప్రార్థన ఏదో గాబరాగా చేసే ప్రార్థన కాదు, ఏదో టైం అయిపోతుంది కదా అని చేసే ప్రార్థన కాదు, బయటికి వెళ్ళాలి కదా నేను అని చెప్పేసి ఒక టెన్షన్తో ఒక ఒక ఆ, ఒక టైము లేకుండా ఫాస్ట్గా చేసేసి వెళ్ళిపోతే అది ప్రార్థన అయితే అవ్వదు డెఫినెట్గా. మనం చేయవలసిన ప్రార్థన ఎలా ఉన్నట్టు కాన్సన్ట్రేషన్తో దేవుని సన్నిధిలో మోకరించి ఎవరి మీద దృష్టి పెట్టకుండా కంప్లీట్గా మన మైండ్ని మనం కాన్సన్ట్రేట్ చేస్తూ దేవుని పైన మనం మోకరించి మన బాధనంతా కూడా మన కన్నీటితో దేవుని మనం చెప్పుకున్నట్లయితే కంప్లీట్ ఫెయిత్ మన హృదయం అంతా కూడా దేవుని యొక్క ఆత్మతో నింపుకొని మనం చేసిన ప్రతి పనిని, మనం చేసిన ప్రతి మిస్టేక్ని, మనం చేసిన ప్రతి ఒక్క పనిని దేవుని సన్నిధిలో మనం కన్నీటితో మనం ప్రార్థన చేసినట్టు అడిగినట్లయితే అది దేవుడు ఆలకిస్తారంట. దానికి జవాబిస్తాను అని ఖచ్చితంగా దేవుడు వాక్యం ద్వారా మనం సెలవిస్తున్నారు. సో కన్నీటి ప్రార్థన దేవుడు కావాలి అంటే హృదయంతో చేసే ప్రార్థన దేవునికి కావాలి, మన పెదాలతో చేసే ప్రార్థన దేవునికి అవసరం లేదు. దేవుడు వినరు అనే విషయం తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. 8 o'clock ఏదో టీవీ ప్రోగ్రామ్ వస్తుంది, నువ్వు ప్రేయర్ చేయాలి. సో 7:30కి నువ్వు గుర్తొచ్చింది ప్రార్థన, ఆ టైంలో 8 అయిపోతుందని చెప్పేసి గాబరాగా నువ్వు ప్రార్థన చేస్తే అది ఉపయోగపడదు అనే విషయం తెలుసుకోవాలి. సో ప్రేయర్ అనేది, స్పిరిచువల్ లైఫ్ అనేది చాలా కాన్సన్ట్రేషన్తో దేవునికి మనం ఇచ్చే సమయం అనే విషయం మనం తెలుసుకోవాలి. సో ప్రతి ఒక్కరు కూడా ప్రేయర్ చేయండి. ఎలా చేయాలంటే కంప్లీట్ ఫెయిత్తో మన హృదయంతో ప్రార్థన చేయాలంట, హృదయంతో ప్రేయర్ చేయాలి. అంతేగాని పెదాలతో మాత్రం ప్రేయర్ చేయకూడదు. దేవుని మనం మహింపరిచినప్పుడు, దేవుని మనం కనపరిచినప్పుడు, మనం ప్రేయర్ఫుల్గా ఉండాలనుకున్నప్పుడు మనం పైపైన యాక్షన్స్తో మాత్రం దేవుణ్ణి సంతోషపెట్టలేం. పైపైన యాక్షన్స్తో దేవుని సంతోషపెట్టలేం. మన హృదయంతోనే దేవుడిని సంతోషపెట్టగలము. మనం ఎంత మనీ ఇచ్చినా దేవుడు హ్యాపీ ఫీల్ అవ్వరు. ఎందుకంటే మన దేవుడు పూర్ కాదండి. దేవునికి మనీ లేని పరిస్థితులు లేరు. ఆయనకేం మన డబ్బు అవసరం లేదు. ఎందుకంటే ఆయనే లోకాన్ని తయారు చేస్తారు, ఆయనే మనల్ని తయారు చేసిన దేవుడు. ఆయనే డబ్బు ఎలాగా సంపాదించాలో జ్ఞానం ఇచ్చే దేవుడు. అంతేగాని మనం డబ్బులు ఇస్తే ఆయన బతికే దేవుడు కాదు. సో దేవునికి కావాల్సింది మన డబ్బులు కావు, దేవునికి కావాల్సింది మన ఆస్తులు కాదు, మనం చేసే పనులు కాదు. దేవునికి కావాల్సింది మన హృదయము. నీ హార్ట్ దేవునికి కావాలి, నీ మనసు దేవునికి కావాలి, నీ ఆలోచన దేవునికి కావాలి. అంతరంగంలో ఏదైతే ఆలోచిస్తున్నావో దేవునికి కావాల్సింది. కనిపించలేని విశ్వాసం దేవునికి కావాలి, కనిపించే పైనవి దేవునికి అవసరం లేదు. నీ కనిపించలేని విశ్వాసం దేవునికి కావాలి, నీ ప్రార్థన కావాలి, నీ హృదయంతో దేవుణ్ణి వేడుకోవడం దేవునికి కావాలి. సో ప్రేయర్ గురించి దేవుడు బైబిల్లో మంచి మాటలు చెప్తూ ఉన్నారు బైబిల్లో. సో అదేవిధంగా కొలొస్సీ రాసిన పత్రిక మనం తీసినట్లయితే ది బుక్ ఆఫ్ కొలోషియన్స్ చాప్టర్ 4:12 మనం చూద్దాం బైబిల్లో ఒకసారి. బుక్ ఆఫ్ కొలోషియన్స్ చాప్టర్ 4:12. కొలొస్సీ రాసిన పత్రిక 4:12. కొలొస్సీ రాసిన పత్రిక 4:12. సో బుక్ ఆఫ్ కొలోషియన్స్ చాప్టర్ 4:12 బైబిల్లో ఏమనుందంటే, గ్రీటింగ్స్ ఫ్రమ్ ఎపాఫ్రాస్, అనదర్ మెంబర్ ఆఫ్ యువర్ గ్రూప్ అండ్ ఎ సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది పౌలు చెప్తున్న మాట. పౌల్ కొలొస్సీ సంఘానికి చెప్తున్న మాట ఏమనంటే, గ్రీటింగ్స్ ఫ్రమ్ ఎపాఫ్రాస్ అనే వ్యక్తి ఉన్నారంట. ఆ వ్యక్తి ఒక మెంబర్ అంట. ఏం గ్రూప్లో అంటే దేవుని యొక్క గ్రూప్లో, తండ్రి యొక్క గ్రూప్లో, యేసుక్రీస్తు ఒక గ్రూప్లో మెంబర్ అంట. హీ ఆల్వేస్ ప్రేస్ ఫర్వెంట్లీ ఫర్ యూ. ఆ వ్యక్తి ఏం చేస్తుంటాడంటే కంటిన్యూస్గా ప్రతిరోజు అందరి కొరకు, మీ కొరకు ప్రార్థన చేసే వ్యక్తి అని అక్కడ పౌలు మాట్లాడుతున్నారు. ఆస్కింగ్ గాడ్ టు మేక్ యూ స్టాండ్ ఫర్మ్ యాజ్ మెచ్యూర్ అండ్ ఫుల్లీ కన్విన్స్డ్ క్రిస్టియన్స్ అని మాట్లాడుతున్నారు. ఇన్ కంప్లీట్ ఒబీడియన్స్ టు ద గాడ్స్ విల్. సో దేవుని చిత్తం ప్రకారము నడిచే వ్యక్తిగా, పరమ తండ్రి చిత్తం ప్రకారము నడిచే వ్యక్తిగా ఉండాలి అని ఆ వ్యక్తి అంట, ఎపాఫ్రాస్ అనే వ్యక్తి ఎప్పుడు ప్రార్థన చేసే వ్యక్తి అంట, కంటిన్యూస్గా ప్రేయర్ చేస్తారనంట. సో పౌల్ ఈజ్ గివింగ్ ఏ టెస్టిమనీ అబౌట్ ఎపాఫ్రాస్ అనే వ్యక్తి గురించి పౌల్ ఒక టెస్టిమనీ ఇస్తున్నారు. ఏంటంటే ఆ వ్యక్తి అంట ప్రతిరోజు అందరి కొరకు ప్రార్థన చేసే వ్యక్తి అంట. అందరి కొరకు ప్రార్థన చేసే వ్యక్తి. అందరూ కూడా దేవుళ్ళు నిలకడగా ఉండాలి, దేవుళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి అని ప్రార్థన చేసే వ్యక్తి అంట.
ఒబీడియన్స్, దేవుని చిత్తం ప్రకారం నడవాలి ప్రతి ఒక్కరు అని ప్రార్థన చేసే వ్యక్తి అంట. సో హీఈస్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రేయర్ఫుల్ మ్యాన్. ఒక ప్రార్థనాపరుడైన వ్యక్తికి ఎగ్జాంపుల్గా ఉన్నారు ఎవరు? ఎపఫ్రస్ అనే వ్యక్తి. అలాగని హిబ్రూ తీసినట్లయితే ద బుక్ ఆఫ్ హిబ్రూస్ చాప్టర్ 7 and verse 25, హిబ్రూ రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం మనం చూద్దాం బైబిల్లో. హిబ్రూ చాప్టర్ 7 and verse 25. హిబ్రూ 7:25లో ఇంకో మాట ఉంది, and so he is able now and always to save those who come to God through him, because he lives forever to plead with God for them. సో ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు, ఇంకొక దేవుని సేవకుడి గురించి మాట్లాడుతున్నారు. ఆ వ్యక్తి ఏం చేసేవాడంటే, పౌలు చెప్తున్నమాట, ఆ వ్యక్తి హిబ్రూ సంఘాన్ని చెప్తున్నమాట, ఏం చేసేవారంటే, హీ యూస్ టు లివ్ ఏ లైఫ్ టు ప్లీడ్ గాడ్ ఫర్ దెమ్. దేవునికి మొరపెట్టుకునే వ్యక్తిగా అక్కడ పౌలు మనకు పరిచయం చేస్తున్నారు. దేవునికి మొరపెట్టే వ్యక్తి అంట, ప్రతిసారి దేవునికి మొరపెట్టే వ్యక్తి అంట, దేవునికి సన్నిధిలో మోకరించే వ్యక్తి అంట. సో ప్రార్థన అనేది చాలామంది అనుకుంటారు అదొక లైఫ్ స్టైల్గా మారిపోయింది అందరికీ. ప్రేయర్ అనేది ఒక లైఫ్ స్టైల్గా మారిపోయింది. ఎందుకంటే అవసరాన్ని బట్టి ప్రార్థన చేస్తుంటారు, అవసరాన్ని బట్టి దేవుని అడుగుతూ ఉంటారు, అవసరాన్ని బట్టి దేవుణ్ణి వేడుకుంటూ ఉంటారు. అవసరం లేకపోతే మాత్రం దేవునికి అడగరు, దేవుని ప్రార్థన చేయరు. అటువంటి స్థితిలో ఈరోజు మనుషులందరూ కూడా ఉన్నారు. కానీ దేవుని మా వాక్యం సెలవిస్తోంది, బైబిల్ సెలవిస్తోంది ఏంటంటే, నీకు అవసరం ఉన్నా లేకపోయినా ప్రతిరోజు కూడా మనం జీవిస్తున్నామంటే, మనం బతుకున్నామంటే కేవలం అది దేవుని కృప. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో హృదయానుసారంగా దేవుని సన్నిధిలో కూర్చొని మోకరించి కన్నీటితో దేవుని ప్రార్థన చేయాలంట, దేవుని అడగాలంట అని బైబిల్ సెలవిస్తోంది. సో ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన పని, ఫస్ట్ థింగ్ మనం ప్రేయర్ చేయాలంట. ప్రతి ఒక్కరు మన అవసరాల గురించి కాదని ప్రేయర్ చేయవలసింది. నీకు కావాల్సిన ఉద్యోగం గురించి కాదు, నీకు కావాల్సిన మనీ గురించి కాదు, నీకు కావాల్సిన ఫేమ్ గురించి కాదు. మనం చేయవలసింది దేవునికి కావాల్సింది ఏటో ఆ విషయం కనుక మనం చేయలేకపోతే ఆ విషయంలో మనం బలపడడానికి మనం ప్రేయర్ చేయాలంట. ప్రతి ఒక్కరు కూడా ప్రేయర్ చేయండి. ఈ యొక్క సమయంలో చాలామంది ప్రపంచం అంతా కూడా కష్టాల్లో ఉన్నారు, ప్రపంచం అంతా కూడా చాలామంది చనిపోతూ ఉన్నారు, అందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. చాలామందికి తినడానికి తిండి లేదు, చాలామందికి వేసుకోవడానికి బట్టలు లేవు, సరైన ఇల్లు లేదు. కానీ వాళ్ళందరి గురించి మనం ప్రేయర్ చేయవలసిన వారమైన ప్రతి ఒక్కరూ కూడా మనం మోకరించాలి దేవుని సన్నిధిలో. మనం దేవుని సన్నిధిలో కన్నీటితో హృదయంతో ప్రేయర్ చేయండి. మీ యొక్క పెదాలతో కాదు ప్రేయర్ చేయవలసింది, మీ పెదాలతో మాత్రం ఎప్పుడు ప్రేయర్ చేయకండి. గాబరాగా టైం చూసుకుంటూ ప్రేయర్ చేయకండి. ఒక దేవుడు ఆ 10% కదా దేవుడు ఇమ్మని చెప్పారు, సో 24 అవర్స్లో 2.4 అవర్సే కదా అని చెప్పేసి లెక్కలేసుకొని దేవుని ప్రేయర్ చేయకండి. ఎందుకంటే దేవుడు మన కొరకు చేసినవన్నీ కూడా లెక్కలేసుకుంటే మనం మన ప్రాణం ఇచ్చినా సరే ఆ లెక్క మనం చెల్లించలేం. సో ఎన్నోసార్లు మన ప్రమాదం నుంచి తప్పించిన దేవుడు, ఎన్నోసార్లు మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం నడిపించిన దేవుడు. సో లెక్కలేసుకుంటే ఆయన చేసిన దానికి మనం లెక్కలేసుకుంటే అసలు మన ప్రాణం ఇచ్చినా సరే ఆయనకి మనం రుణం తీర్చుకోలేం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సమయం దేవుడు మనకి ఇచ్చారు, చక్కగా ఇంట్లో కూర్చున్నాం ప్రతి ఒక్కరూ కూడా, ఏ వర్క్ కూడా లేదు. సో చాలామంది ఖాళీగా ఉన్నాం, టీవీలు చూసుకుంటా లైఫ్ని స్పెండ్ చేసే బదులు ప్రేయర్లో గడపండి, దేవుని వాక్యం చదవండి, బైబిల్ చదవండి, లేదా దేవునిలో ఏదైనా స్పిరిచువల్ థింగ్స్ నేర్చుకోండి, ప్రేయర్లో గడపండి, వీలైతే ఫాస్టింగ్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ కూడా మనం చూద్దాం ఒక వాక్యం బైబిల్లో. ఫాస్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఎంత ఫాస్టింగ్ చేస్తే అంత ఫాస్ట్గా మన ప్రేయర్స్కి జవాబు వస్తుందండి. సో ప్రేయర్ కంబైన్డ్ విత్ ఫాస్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రార్థన చేస్తూ ఫాస్టింగ్ చేయాలి. ఫాస్టింగ్ అంటే నువ్వు నీరసంగా కనిపించడం కాదు. ఫాస్టింగ్ అంటే హెయిర్ కోమ్ చేసుకోకుండా, ఫేస్ నీట్గా లేకుండా, ఎవరైనా అడిగితే ఏం చేశాను, ఫాస్టింగ్ చేస్తాను నేను అని బాధపడుతూ చెప్పమని బైబిల్ సెలవు ఇవ్వట్లేదు. ఫాస్టింగ్ అంటే దట్ ఈస్ ఎ కనెక్షన్ బిట్వీన్ యూ అండ్ గాడ్. దేవునికి నీకు ఉండవలసిన ఒక రిలేషన్షిప్లో నువ్వు బలపడడానికి ఉపయోగపడుతుంది అంట ఫాస్టింగ్. సో ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు దయచేసి బాధపడకండి. ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు ఏదో లెక్కలేసుకొని మార్నింగ్ నేను తినలేదు కదా, సో అది కలిపి నేను ఈవినింగ్ తినేస్తాను, లేదా మధ్యాహ్నం నేను ఫుడ్ మానేస్తాను కదా, సో కడుపు చాలా ఆకలిగా ఉంది, సో అది నేను లెక్కలేసుకొని నైట్ నేను మొత్తం తినేస్తాను అనేది కాదు ఫాస్టింగ్. దేవునికి కావాల్సింది అటువంటి ఫాస్టింగ్ కాదు. దేవునికి కావాల్సిన లెక్కలతో మనం చేసే ఫాస్టింగ్ కాదంట. దేవునికి కావాల్సిన ఫాస్టింగ్ ఏంటో మనం చూద్దాం బైబిల్లో. యెషయా రాసిన గ్రంథం మనం చూసినట్లయితే ద బుక్ ఆఫ్ యెషయా చాప్టర్ 58 verse 1-14 మనం చూద్దాం బైబిల్లో. యెషయా రాసిన గ్రంథము 58వ అధ్యాయం. యెషయా రాసిన గ్రంథము 58వ అధ్యాయము. The book of Yeshaya chapter 58 verse 1-14 మనం చూద్దాం బైబిల్లో. సో ట్రూ ఫాస్టింగ్ అనే దానికి ఏంటో మనం చూద్దాం బైబిల్లో ఏం సెలవిస్తుందో. వాట్ ద బైబిల్ సేస్ అబౌట్ ట్రూ ఫాస్టింగ్ మనం చూద్దాం. ద లార్డ్ సేస్, షౌట్ యాజ్ లౌడ్ యాజ్ యూ క్యాన్, టెల్ మై పీపుల్ ఇజ్రాయెల్
అబౌట్ ద సిన్స్ అని అక్కడ మాట్లాడుతున్నారు. మనం ఏం చేయవలసిందంటే ప్రార్థన చేయాలంట. ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలంటే మనకు కావాల్సింది అడగడం కాదు కానీ మన చేసిన మిస్టేక్స్ని క్షమించమని దేవుని అడగాలి. రిపెంటెన్స్ అనేది కావాలి. యూ వాంట్ రిపెంటెన్స్, దట్ ఈస్ ద ట్రూ ప్రేయర్ అండ్ ట్రూ ఫాస్టింగ్. సో అందరూ చేయవలసిన పని ఏంటంటే షౌట్ యాజ్ లౌడ్ యాజ్ యూ క్యాన్. దేవుని అడగాలంట. దేవుని దగ్గర మన హృదయాన్ని కుమ్మరించుకోవాలి. షౌట్ అంటే గట్టిగా అరుపులు కేకలు పెట్టడం కాదండి, గమనించాలి. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఫిజికల్, ఇట్ ఈస్ ఆల్ స్పిరిచువల్. వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఈజ్ ఆల్ స్పిరిచువల్, నాట్ ఫిజికల్ అట్ ఆల్. షౌట్ అంటే కేకలు పెట్టమని కాదు, దేవుని చర్చిలోకి వెళ్ళి అరుపులు కేకలు పెట్టమని కాదు అక్కడ షౌటింగ్ అంటే. ఇట్ ఈస్ ద పోరింగ్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయంతో నువ్వు గట్టిగా అరవాలంట. హృదయంతో నువ్వు దేవుని అడగాలంట. నీ హృదయంలో లోపల నీ మనసు గట్టిగా దేవుని కొరకు నువ్వు అరవాలి అని మాట్లాడుతున్నారు. షౌట్ యాజ్ లౌడ్ యాజ్ యూ క్యాన్, టెల్ మై పీపుల్ ఇజ్రాయెల్ అబౌట్ దిస్ సిన్స్. నీ యొక్క ఏమని అడగాలంటే ప్రతి ఒక్క పాపమును క్షమించమని అడగాలి. పాపముల గురించి అడగాలంట. పాపముల గురించి, చేస్తున్న పాపాలు ఏంటో మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మనం ఒక బైక్ కొన్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైక్ కొనుక్కున్నామండి. బైక్ ఏదో ప్రాబ్లం వచ్చింది కదా, ఆ బైక్ నడవాలంటే ఏం చేయాలి? ఆ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి. అప్పుడే బైక్ కరెక్ట్గా నడుస్తుంది. ఆ ప్రాబ్లం తెలియకుండా మనం ఏం చేసినా సరే ఆ బైక్ ముందుకు నడవదు. మన లైఫ్లో కూడా మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం, లేదా సక్సెస్ రావట్లేదు, లేదా హ్యాపీనెస్ లేదు, లేదా పీస్ ఆఫ్ మైండ్ లేదు, డిసప్పాయింట్మెంట్స్ ఉన్న లైఫ్లో, లేదా చాలా కష్టాల్లో ఉన్నామంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోవాలి. మన ప్రాబ్లం మనకున్నది ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే పాపం తప్ప వేరే ప్రాబ్లం మనకి లేదు. వాట్ వీ హ్యావ్ ఓన్లీ వన్ ప్రాబ్లం, దట్ ఈస్ అ సిన్. పాపం చేస్తున్నాం కాబట్టి, తప్పులు చేస్తున్నాం కాబట్టి ఈ లోకంలో మనం ఈ పరిస్థితుల్లో. సో ప్రతి పాపమును మనం తెలుసుకోవాలి. మనం చేసే మిస్టేక్స్ మనమే పరీక్షించుకోవాలి. వేరే వాళ్ళు వచ్చి పాయింట్అవుట్ చేయకూడదు. నువ్వు ఈ మిస్టేక్ చేస్తున్నావు, నువ్వు ఆ మిస్టేక్ చేస్తున్నావు అని పాయింట్అవుట్ చేసే పొజిషన్లో మనం ఉండకూడదు. మన మిస్టేక్స్ మనమే తెలుసుకోవాలి. మన హృదయాన్ని మనం పరీక్షించుకోవాలి. మన హృదయాన్ని మనం సరిదిద్దుకోవాలి. మనము పాపం తెలుసుకొని మన మిస్టేక్స్ని మనం పరిష్కరించుకోవాలంట. ఇంకేముందంటే బైబిల్లో యెషయా చాప్టర్ 58:2 చదువుతున్నాను. దే వర్షిప్ మీ ఎవ్రీ డే. ప్రతిరోజు నన్ను ఆరాధిస్తారు. క్లెయిమింగ్ దట్ దే ఆర్ ఈగర్ టు నో మై వేస్ అండ్ ఒబై మై లాస్. దే సే దే వాంట్ మీ టు గివ్ దెమ్ జస్ట్ లాస్ అండ్ దట్ దే టేక్ అ ప్లెజర్ ఇన్ వర్షిపింగ్ మీ. అంటే మనమంటే ఏం చేస్తామంటే బైబిల్లో ఏమనుందంటే మనం చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే, మనం చేసే వర్షిప్ ఎలా ఉంటుందంటే, మనం పైపై నటిస్తూ ఉంటాం. ఏమని? దేవుని కావాలి, నాకు దేవుడే కావాలి, నాకు దేవుడు తప్ప వేరే దిక్కు లేదు, వేరే ఆధారం లేదని మనం పైపైన పెదాలతో మనం నటిస్తూ ఉంటాం. బైబిల్లో సెలవిస్తూ ఉన్నారు. మనం చేసే యాక్షన్, మన భక్తి ఎలా ఉందంటే పైకి కనిపించే భక్తి. మన భక్తి ఎలాంటిది? పైకి కనిపించే భక్తి లేదా నటించే భక్తి. అంటే రియల్ ఫెయిత్ అనేది మనకు ఎప్పుడు లేదు. ఎందుకంటే రియల్ ఫెయిత్ ఉంటే, నిజంగా విశ్వాసం ఉంటే, మన ముందున్న కొండ, ఫర్ ఎగ్జాంపుల్ మన ముందున్న కొండ జరగాలంటే జరిగిపోద్దంట. బైబిల్లో సెలవిస్తుంది. అంత ఫెయిత్ మనకుంటే మనం ఏం చెప్తే జరుగుతుంది డెఫినెట్గా. అంత ఫెయిత్ మనకు లేదు. మనం ఏం చేస్తూ ఉంటాం అంటే మనం నటిస్తూ ఉంటాం విశ్వాసంలో. సో బైబిల్ సెలవిస్తుంది. ఏమని అంటున్నారంటే, మనం దేవుడు అంటే నాకు చాలా ఇష్టము, దేవుడు అంటే నాకు చాలా కావాలి, దేవుని ప్రకారం నడవాలి అని మనం మాట్లాడుతూ ఉంటామంట. మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటామంట. ద పీపుల్ ఇంకా అడుగుతుంటారు. వర్స్ 3లో ఏమనుందంటే, ద పీపుల్ ఆస్క్, వై షుడ్ వి ఫాస్ట్ ఇఫ్ ద లార్డ్ నెవర్ నోటీసెస్? వై షుడ్ వి గో అవుట్ వితౌట్ ఫుడ్ ఇఫ్ హీ పేస్ నో అటెన్షన్? మనం ఫాస్టింగ్ చేసినా, మనం ప్రేయర్ చేసినా మనకి జవాబు రావట్లేదు, మనకు ఆన్సర్ రావట్లేదు అంటే కనుక మనం ఏం చేస్తామంటే ఓపిక ఉండదు, సహనం ఉండదు. మనకి వీ డోంట్ హ్యావ్ పేషెన్స్. మనకి ఓపిక సహనం లేదు. సో ఏం చేస్తుంటాం, మనం ప్రేయర్ చేస్తే వెంటనే జరిగిపోవాలి అన్ని కార్యాలు కూడా. మనం ప్రేయర్ చేస్తే వెంటనే వచ్చేయాలి. నువ్వు ఉద్యోగం కావాలంటే వెంటనే వచ్చేయాలి. నీకు లాస్ అయిపోయిందంటే వెంటనే నీకు ఆ లాస్ మళ్ళీ ప్రాఫిట్గా మారిపోవాలి. అంతేగాని ఓపిక సహనం మనకు ఉండదు మనిషికి. కానీ బైబిల్లో మనకు కావాల్సిన ప్రాముఖ్యమైన అంశం ఓపిక సహనం. దేవుడు సమయం వచ్చినంత వరకు మనం వెయిట్ చేయాలి. అంతేగాని మనకు కావాల్సింది మనకి వెంటనే దొరికాలంటే ఎప్పుడు కూడా దొరకదు అని బైబిల్ సెలవిస్తోంది. సో ఫాస్టింగ్ చేస్తారు చాలామంది, కానీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారో ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ చేస్తున్న దానికి ఫలితం రాదు. వాళ్ళకి ఫాస్టింగ్ చేసినా సరే వాళ్ళకి ఫలితం రాదు. సో వై షుడ్ వి ఫాస్ట్ అంటూ ఉంటామంట. దేవుడు, నేను ఫాస్టింగ్ చేస్తున్నా సరే దేవుడు చూడట్లేదు, నేను ఫాస్టింగ్ చేసినా సరే నాకేమి మంచి జరగట్లేదు, సో ఎందుకు ఫాస్టింగ్ చేయాలి అంటూ ఉంటామంట మనం చాలాసార్లు బైబిల్లో. ఎందుకు ఫాస్టింగ్ చేయాలి? వై షుడ్ వి ఫాస్ట్ ఇఫ్ ద లార్డ్ నెవర్ నోటీసెస్? వై షుడ్ వి గో వితౌట్ ఫుడ్? ఎందుకు నేను తినకుండా ఉండాలి, నాకు హెల్ప్ జరగట్లేదు, నాకేమీ సహాయం రావట్లేదని అనే భక్తి మనది. సో ఏదో అవసరాల కొద్దీ మనం చేసే ప్రార్థనలా ఉంది, ఏదో అవసరాల కొరకు మనం ఫాస్టింగ్ చేసే పనిలా ఉంది.
సో మనం ఫాస్టింగ్ చేయాలి, ప్రార్థన చేయాలి, కానీ అవసరాల కొరకు చేయకూడదు. అవసరాల కొరకు చేయకూడదు. ఒక ఏదో జరిగిపోవాలని చేయకూడదు. గాబరాగా చేయకూడదు. ఓపిక సహనంతో నిలకడగా ఉంటూ విశ్వాసముతో నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. నీ అంతరంగంలో దేవుని అడగాలి, అరవాలి, దేవా నాకు సహాయం దయచేయండి, నీ కన్నీటితో ప్రార్థన చేయాలి అని మాట్లాడండి. యు పర్సీవ్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ అండ్ అప్రెస్ యువర్ వర్కర్స్. ద ట్రూత్ ఇస్ దట్ ఏంటంటే ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తామంటే మన సొంత ఇష్టాల కొరకు, మన సొంత అవసరాల కొరకు ఫాస్టింగ్ మేక్స్ యూ వైలెంట్ అండ్ యూ క్వారల్ అండ్ ఫైట్. ఫాస్టింగ్ చేస్తారు చాలామంది. ఫాస్టింగ్ చేసి ఏం చేస్తారు, గంట సేపు ఫాస్టింగ్ చేస్తారు, ఆ రోజంతా ఫాస్టింగ్ చేస్తారు. అయిపోయిన తర్వాత వెంటనే ఏం చేస్తారంటే మళ్ళీ మామూలే. ఆ దేవునిలో ఉన్నప్పుడే ఆ 2-3 గంటలే ద్వేషము అన్నీ మామూలు, ఎక్కడికి పోవు అని మన బుద్ధులు ఎక్కడికి పోవు, మనలో ఉన్న క్వాలిటీస్ ఎక్కడికి పోవు. ఆ 2 అవర్స్ మనం స్పిరిచువల్గా ఉన్నప్పుడే మారుతామేమో, ఆ తర్వాత మళ్ళీ మామూలే. దేవునికి కావాల్సింది ఒక నిలకడ అనే లైఫ్ దేవునికి కావాలి. ఒక నిలకడగా ఉన్న లైఫ్ దేవునికి కావాలి. స్టేబుల్గా ఉన్న లైఫ్ దేవునికి కావాలి. స్టెబిలిటీ కావాలి దేవునికి. స్టెబిలిటీ, వాట్ ఐ మీన్ టు సే స్టెబిలిటీ. సో ఎటువంటి విశ్వాసం మనం ప్రదర్శిస్తామో ఫాస్టింగ్ చేసినప్పుడు ఎలాగైతే ఉంటామో అదే విధమైన మనస్తత్వం మనం ఫాస్టింగ్ అయిన తర్వాత కూడా మనం కంటిన్యూ చేయాలి. ఫాస్టింగ్ ఉన్నప్పుడు, చర్చిలో ఉన్నప్పుడు, లేదా ప్రేయర్ టైం వచ్చినప్పుడే ఫెయిత్గా స్పిరిచువల్గా ఉండి, ప్రేయర్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ అగ్రెసివ్గా నువ్వు తప్పులు చేస్తూ, పాపం చేస్తూ, ఇంకొకరిని ద్వేషిస్తూ, దూషిస్తూ, కోపం పడుతూ ఉంటే ఆ చేసిన 2 అవర్స్ ఉపయోగం లేదు. ఆ చేసిన 2 అవర్స్ కూడా ఎటువంటి మనకు బెనిఫిట్ లేదు అనే విషయం తెలుసుకోవాలి. సో మనం చేసింది ఏదైతే విశ్వాసం ఉందో, మనం చేసిన ప్రార్థన ఏదైతే ఉందో, మనం చేసిన ఫాస్టింగ్ ఏదైతే ఉందో అది కంటిన్యూ చేయాలి. అది స్టెబిలిటీగా మనం ఉండాలి అని అక్కడ బైబిల్ సెలవిస్తూ ఉంది. వెన్ యూ ఫాస్ట్ యూ మేక్ యువర్ సెల్ఫ్ సఫర్, యూ బౌ యువర్ హెడ్స్ లో లైక్ ఏ బ్లేడ్ ఆఫ్ గ్రాస్ అండ్ స్ప్రెడ్ అవుట్ sackcloth and ashes to lie on. Is that what you call fasting? Do you think I will be pleased with that? సో బైబిల్లో మాట్లాడుతున్నారు. మనం చదువుతుంది ఇషియా చాప్టర్ 58 verse 1-14 మనం చదువుతున్నాం. సో ఎటువంటి ఫాస్టింగ్ మనం చేసే ఫాస్టింగ్ ఎలా ఉంటుందంటే నీరసంగా కనిపిస్తాం ఏం తినకపోతే. ఎవరైనా అడిగితే నీరసంగా నేను ఏం తినలేదు ఫాస్టింగ్ చేస్తానని చెప్తున్నాం. సో అటువంటిదిగా మనం చేయకూడదు. అటువంటి ఫాస్టింగ్ మనం చేయకూడదు. నువ్వు చక్కగా నీట్గా ఉండాలి, హెల్తీగా, అంటే నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి, నీట్గా ఉండాలి. ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు ఎవరికి తెలియకూడదు నువ్వు ఫాస్టింగ్ చేస్తున్నట్టు, నీరసం అనేది కనిపించకూడదు. ఆ విధంగా ఉండాలంట ఫాస్టింగ్. అంతేగాని అందరికీ తెలిసేలాగా మాత్రం మనం ఫాస్టింగ్ చేయకూడదు, మనం ప్రేయర్ చేయకూడదు. చాలామంది ప్రేయర్ చేస్తున్నప్పుడు గట్టిగా అరుచుకుంటూ అందరి ముందు ప్రేయర్ చేస్తారు. ఆ ప్రేయర్ దేవుడు చూడరు. ఎవ్వరు లేనప్పుడు 4 గోడల మధ్యన నీ హృదయంతో కన్నీటితో ప్రార్థన చేసింది దేవుడు చూస్తారు. అందరూ మనుషులు చూసేది మాత్రం దేవుడు చూడరు. మనం గమనించాలి, మనుషులు చూసేది దేవుడు చూడరు. మనుషులు నేను ఎప్రిషియేట్ చేసే విషయాల్లో దేవుడు ఎప్రిషియేట్ చేయరు. నీ డబ్బును చూసి మనుషులు ఎప్రిషియేట్ చేస్తారు. దేవుడు మాత్రం నీ డబ్బును చూసి చేయరు, నీ హృదయాన్ని చూసి చేస్తారు, నీ హార్ట్ని చూసి చేస్తారు దేవుడు. సో మనుషులు కనిపించేది దేవునికి చూడరు అనే విషయం తెలుసుకోండి. సో ఫాస్టింగ్ చేసినప్పుడు పైకి తెలియవలసిన అవసరం లేదు. ప్రేయర్ చేసినప్పుడు పైకి తెలియవలసిన అవసరం లేదు. దేవుని సన్నిధిలో చేయండి, సీక్రెట్గా ఫాస్టింగ్ ప్రేయర్ చేయండి, ఖచ్చితంగా దేవుడు చూస్తారు. మనుషులు చూడకపోయినా దేవుడు మాత్రం ఖచ్చితంగా చూస్తారు అనే విషయం తెలుసుకోండి ప్రతి ఒక్కరు కూడా. సో అదేవిధంగా ఇంకేమైనా ఉందంటే ద కైండ్ ఆఫ్ ఫాస్టింగ్ ఐ వాంట్ ఇస్ దిస్. సో దేవునికి కావాల్సిన ఫాస్టింగ్ ఏదో మనం చూద్దాం. బైబిల్లో ఇషియా చాప్టర్ 58 verse 6 చదువుతున్నాను. సో దేవునికి ఎటువంటి ఫాస్టింగ్ కావాలో మనం చూద్దాం. ద కైండ్ ఆఫ్ ఫాస్టింగ్ ఐ వాంట్ ఇస్ దిస్, రిమూవ్ ద చైన్స్ ఆఫ్ అప్రెషన్ అండ్ ది యోక్ ఆఫ్ ఇంజస్టిస్ అండ్ లెట్ ద అప్రెస్డ్ గో ఫ్రీ. రిమూవ్ ద చైన్స్ ఆఫ్ అప్రెషన్. మనం ఎవరినైతే బాధ పెడుతున్నామో, మన వాళ్ళు ఎవరైతే బాధపడుతున్నారో, మన వాళ్ళు ఎవరైతే నష్టపోతున్నారో, మన వాళ్ళు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అటువంటి బాధ కలిగించే పనులు మనం అన్నీ వదిలేయాలంట. దట్ ఈస్ ఫాస్టింగ్. అది ఫాస్టింగ్ అని మాట్లాడుతున్నారు. తిండి తినకపోవడం కాదండి ఫాస్టింగ్. తిండి తినకపోవడం అది దట్ ఈస్ ఫిజికల్ ఫాస్టింగ్. మనం పైపైన చేసే ఫాస్టింగ్ అది, కనిపించేలా చేసే ఫాస్టింగ్ అది. కానీ స్పిరిచువల్ ఫాస్టింగ్ ఏంటంటే రిమూవ్ ఇంజస్టిస్ విత్ ఇన్ యూ. మనలో ఉన్న ఇంజస్టిస్ని, మనలో ఉన్న ప్రతి ఒక పనికిరాని పనులు, కోపం లేదా ద్వేషం అవ్వచ్చు, ఇంకొకరి మీద కక్ష అవ్వచ్చు, లేదా చైన్స్ ఆఫ్ అప్రెషన్, ఇంకొకరు మనం బాధ పెట్టే పనులు అవ్వచ్చు, ఇంకొకరు మనం కష్టపెట్టే పనులు అవ్వచ్చు, అవన్నీ కూడా తీసివేయడమే
ట్రూ ఫాస్టింగ్ అని బైబిల్ సెలవిస్తోంది. షేర్ యువర్ ఫుడ్ విత్ ద హంగ్రీ అండ్ ఓపెన్ యువర్ హోమ్స్ టు ది హోమ్లెస్ పూర్ అని మాట్లాడుతున్నారు. ఎవరైతే ఆకలితో ఉన్నారో, ఎవరైతే ఆకలితో ఉంటున్నారో వారికి ఫుడ్ ఇవ్వడం కూడా దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఫాస్టింగ్. మనం తినే ఫుడ్ ఓకే, ఇంట్లో దాచుకొని తర్వాత డబుల్ డోస్ తినడం కాదు. మనం ఒకవేళ తినకపోతే ఆ ఫుడ్ని తీసుకువెళ్ళి వేరే వాళ్ళకి, ఎవరైతే ఆకలితో ఉన్నారో, చాలామంది ఆకలితో ఉన్నారు, వాళ్ళందరికీ ఫుడ్ ఇవ్వడం కూడా ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఫాస్టింగ్. అండ్ ఓపెన్ యువర్ హోమ్స్ టు ది హోమ్లెస్. ఎవరికైతే ఇల్లు లేదో, ఎవరైతే చాలామంది చూస్తుంటాం చిన్న పిల్లలు కూడా సరైన ఇల్లు ఉండదు, వర్షం వచ్చినా తడుస్తూ ఉంటారు రోడ్లపైన. అటువంటి వారికి మీకు ఒకవేళ వీలైతే కంపల్సరీగా చేయాలని కాదు, డబ్బులు లేకపోయినా అప్పు చేసి చేయమని కాదు నేను మాట్లాడుతున్నాను. వీలైతే ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ట్రై టు షేర్ యువర్ ఫుడ్ విత్ దోస్ హు ఆర్ హంగ్రీ, ట్రై టు ఓపెన్ యువర్ హోమ్స్ టు దోస్ హు ఆర్ హోమ్లెస్. ఎవరికైతే ఇల్లు లేదో, తిండి లేదో వాళ్ళకి మీకు వీలైతే, మీకు మీ కష్టం లేకుండా వీలైతే చేస్తే అది కూడా ఒక ఫాస్టింగ్, ఒక దేవుడు చూసే పని అని ఒక విషయం తెలుసుకోండి. ఇవన్నీ చేసి విశ్వాసం లేకపోతే మాత్రం దేవుడు చూడరు. ఇవన్నీ చేసి నీ స్పిరిచువల్, నీ హార్ట్ బాగోపోతే మాత్రం చూడరు. మంచి హృదయంతో, ఒక ప్రేయర్ఫుల్ హృదయంతో, ఒక ఫెయిత్ఫుల్ హృదయంతో ఇవన్నీ చేసినప్పుడే దానికి వాల్యూ ఉంటుంది. మన పాపం చేస్తూ, మన తప్పు చేస్తూ ఇవన్నీ చేసినా సరే దానికి వాల్యూ లేదు. అది కూడా గమనించండి ప్రతి ఒక్కరు కూడా. ఒక మంచి ఫెయిత్తో, ఒక మంచి హృదయంతో, ఒక మంచి మనసుతో, ఒక స్పిరిచువల్ ఒక ఫీలింగ్తో, స్పిరిచువల్ ఫెయిత్తో మనం పేదవాళ్ళకి డబ్బులు ఇచ్చినప్పుడు, పేదవాళ్ళకి ఫుడ్ పెట్టినప్పుడు, పేదవాళ్ళకి ఏదైనా ఇచ్చినప్పుడు అది డెఫినెట్గా అది బ్లెస్సింగ్గా ఉంటుందని బైబిల్ చెప్తూ ఉంది. గివ్ క్లోత్స్ టు దోస్ హూ హ్యావ్ నథింగ్ టు వేర్. ఏమీ లేని వారికి బట్టలు కూడా ఇవ్వచ్చంట. అండ్ డు నాట్ రెఫ్యూజ్ టు హెల్ప్ యువర్ ఓన్ రిలేటివ్స్. మన సొంత బంధువులకి మనం సహాయం చేయాలంట. మన బంధువులకు సహాయం చేయము అని మాత్రం అనకూడదంట. సో ఎవరైతే బంధువులకి హెల్ప్ చేయాలనుకుంటే చేయండి ఖచ్చితంగా. బంధువులకి, మన రిలేటివ్స్కి మధ్యన మనకి గ్రడ్జ్ ఉండకూడదు. ఎందుకంటే దే రిలేటివ్స్ అని మాట్లాడుతూ ఉన్నారు బైబిల్లో. సో డోంట్ రెఫ్యూజ్ టు హెల్ప్ చేయండి. వీలైతే హెల్ప్ చేద్దాం, లేదంటే కామ్గా ఉందాం, అంతేగాని యూ షుడ్ నాట్ డూ బ్యాడ్ టు ఎనీబడి. సో మెయిన్గా మా రిలేటివ్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేయాలి అని బైబిల్ చెప్తూ ఉంది. దట్ ఈస్ ట్రూ ఫాస్టింగ్. నిజమైన ఫాస్టింగ్ అది, నిజమైన ప్రేయర్ అది అని మనకు బైబిల్ చెప్తూ ఉంది. దెన్ మై ఫేవర్ విల్ షైన్ ఆన్ యూ లైక్ ద మార్నింగ్ సన్. ఈ విధంగా చేస్తే మనం ఏం చేస్తుందంట, ఈ విధంగా మనం చేస్తే దేవుడు చెప్తా ఉన్నారు, గాడ్స్ ఫేవర్ విల్ షైన్ ఆన్ యూ లైక్ ద మార్నింగ్ సన్. ఎటువంటిగా మార్నింగ్ సన్ రేస్ మన మీదకి వస్తాయో, ఆ మార్నింగ్ రేస్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలాగేనంట దేవుని బ్లెస్సింగ్స్, గాడ్స్ ఫేవర్ కూడా మనపైనే షైన్ అవుతుందంట. వీల్ బీ లైక్ ద షైనింగ్ స్టార్. సో మనం ట్రూ ఫాస్టింగ్, ట్రూ ప్రేయర్ మనం చేయగలిగితే, ఇవన్నీ కూడా మనం చేయగలిగితే, మనం ఇప్పుడు చదివినవన్నీ కూడా ఒక అర్లీ మార్నింగ్ రేస్ ఎలాగైతే మన మీదకి షైన్ అవుతాయో అట్టి విధంగా అంట గాడ్స్ ఫేవర్, దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క బ్లెస్సింగ్స్ అవి కూడా మన మీద షైన్ అవుతాయి అని అక్కడ మాట్లాడుతున్నారు. అండ్ యువర్ వూండ్స్ విల్ బీ క్విక్లీ హీల్డ్. నీ దెబ్బలు, నీ గాయములు కూడా త్వరగా ఫాస్ట్గా హీల్ అవుతాయంట. సో ఫాస్టింగ్ చేస్తే నీకు రిజల్ట్స్ చాలా ఫాస్ట్గా వస్తాయి. ఫాస్టింగ్ చేస్తే నీకు ఫలితము, ఏదైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఏదైతే అడుగుతున్నావో దేవుడిని, అది నీకు ఫాస్ట్గా వస్తాయని బైబిల్ సెలవిస్తుంది. సో త్వరగా నీకు కార్యం జరగాలంటే, చాలామంది ప్రేయర్ చేస్తారు కానీ త్వరగా జరగట్లేదు. చాలామంది ఓపిక ఉండదు, సహనం ఉండదు, వెయిట్ చేస్తూ ఉంటారు, అయినా సరే జరగదు. ఏంటి ఇంత ప్రార్థన చేస్తున్నా నాకేమీ అవ్వట్లేదు, నాకేమీ జరగట్లేదు అంటే నీకు శుభవార్త, గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు మనం చదివినవన్నీ కూడా యెషయా చాప్టర్ 58 వర్స్ 6, 7 మనం చదివాం కదా. అవన్నీ మనం చేసినట్లయితే, ఇందాక నేను చెప్పినవన్నీ కూడా చేసినట్లయితే చాలా ఫాస్ట్గా రిజల్ట్ వస్తుందంట, చాలా ఫాస్ట్గా మనకి కార్యం జరుగుతుందంట, చాలా ఫాస్ట్గా మన బ్లెస్సింగ్స్ వస్తాయని మాట్లాడుతున్నారు. ఒక సన్లైట్, మార్నింగ్ సన్లైట్ లాగా ఆ రేస్ ఎలాగైతే ఉంటాయో మన లైఫ్లో కూడా అలా షైన్ అవుతామని బైబిల్ చెప్తుంది. ఐ విల్ ఆల్వేస్ బీ విత్ యూ అండ్ సేవ్ యూ, మై ప్రెజెన్స్ విల్ ప్రొటెక్ట్ యూ ఆన్ ఎవ్రీ సైడ్. ఆ విధంగా మనం చేస్తే, ట్రూ ఫాస్టింగ్ మనం చేస్తే, ట్రూ ప్రేయర్ మనం చేస్తే ఎప్పుడు కూడా దేవుడు మనతోనే ఉంటారంట. మనల్ని కాపాడుతానని మాట్లాడుతున్నారు, మనతోనే ఉంటానని మాట్లాడుతున్నారు. నా యొక్క సన్నిధి, నా ప్రెజెన్స్ నీతోనే ఉండి నేను కాపాడుతాను అని అక్కడ బైబిల్లో దేవుడు మాట్లాడుతున్నారు. వెన్ యూ ప్రే ఐ విల్ ఆన్సర్ యూ, వెన్ యూ కాల్ టు మీ ఐ విల్ రెస్పాండ్ అని మాట్లాడుతున్నారు. అటువంటి లక్షణాలు మనం కలుగుంటే, మన మిస్టేక్స్ మనం తెలుసుకొని, మన పాపాన్ని మనం విడిచిపెట్టినట్లయితే, మంచిగా దేవునికి కావలసినట్టుగా మనం జీవించినట్లయితే, ఏమని మాట్లాడుతున్నారంటే,
వెన్ యూ ప్రే ఐ విల్ ఆన్సర్ యూ. మనం ప్రార్థన చేసినప్పుడు వెంటనే జవాబు వస్తుందంట, వెంటనే మనకు ఆన్సర్ దొరుకుతుందంట. వెన్ యూ కాల్ టు మీ ఐ విల్ రెస్పాండ్. మనం అడిగినప్పుడు దేవుడు వెంటనే రెస్పాండ్ అవుతారంట. సో దేవుని మన ప్రార్థనకి వెంటనే రిజల్ట్ రావాలంటే, రెస్పాన్స్ రావాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే ఖచ్చితంగా మనం హార్ట్ఫుల్గా, ఫెయిత్ఫుల్గా మనం ప్రేయర్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ పుట్ అన్ ఎండ్ టు అప్రెషన్, to every gesture of contempt, and to every evil word, if you give food to the hungry and satisfy those who are in need, then the darkness around you will turn into the brightness of noon. What a good verse. దేవుడు చెప్తున్న మాట, మన చుట్టూ ఉండే చీకటి అంతా కూడా పోవాలంటే, మన లైఫ్లో ఉన్న డార్క్నెస్ పోవాలంటే, మన లైఫ్లో ఉన్న ప్రతి ఒక్క బాధలు పోవాలంటే, డార్క్నెస్ పోవాలంటే మనం చేయవలసిన పని అంటే పుట్ అన్ ఎండ్ టు అప్రెషన్. మనం వేరే వాళ్ళు బాధ పెట్టే పనులు మనం ఆపేయాలంట. వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టే పనులు, వేరే వాళ్ళు కష్టపెట్టే పనులు మనం ఆపేయాలి, వెంటనే స్టాప్ చేయాలి. అండ్ ఎవ్రీ ఈవిల్ వర్డ్, మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఈవిల్ వర్డ్, మనం మాట్లాడే మాటలు కూడా సరి చేసుకోవాలి. కరెక్ట్గా మనం దేవునికి నచ్చినట్టు మాట్లాడాలి. బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకూడదు. వేరే వాళ్ళని బాధ పెట్టే మాటలు మనం మాట్లాడకూడదు అని మాట్లాడుతున్నారు. ఎవరికైతే ఆకలిగా ఉందో వాళ్ళకి ఫుడ్ ఇవ్వాలంట, ఎవరికైతే కష్టంలో ఉన్నారో హెల్ప్ చేయాలంట. అండ్ ఆల్ ది డార్క్నెస్, మన చుట్టూ ఉన్న డార్క్నెస్ అన్నీ కూడా పోతుంది అని కూడా మాట్లాడుతున్నారు. అండ్ ఐ విల్ ఆల్వేస్ గైడ్ యూ అండ్ సాటిస్ఫై యూ విత్ గుడ్ థింగ్స్. సో ఇవన్నీ మనం చేస్తే దేవుడు ప్రతిసారి ప్రతి ఒక్క టైంలో మనల్ని గైడ్ చేస్తారంట. మనకు తెలియపోవచ్చు మన లైఫ్ ఏంటో, మన మార్గం ఏంటో, మన పాత ఏంటో మనకు తెలియదు, కానీ ఇవన్నీ చేసినప్పుడు డెఫినెట్గా దేవుని మనల్ని గైడ్ చేస్తారంట అండ్ మనం సాటిస్ఫై చేస్తారంట విత్ గుడ్ థింగ్స్. ఐ విల్ కీప్ యూ స్ట్రాంగ్ అండ్ వెల్ అని మాట్లాడుతున్నారు. మనకు కూడా స్ట్రెంత్ వస్తుంది. చాలామంది ఎక్సర్సైజ్ చేస్తుంటారు, బాగా ఫుడ్ తింటుంటూ ఉంటారు స్ట్రెంత్ కావాలని, కానీ దేవుడు మనకి స్ట్రెంత్ ఇస్తానంటున్నారు. దేవుడు మనకి స్పిరిచువల్ స్ట్రెంత్ ఇస్తానంటున్నారు. స్పిరిచువల్ స్ట్రెంత్ ఇస్ ఫిజికల్ స్ట్రెంత్. గుర్తుపెట్టుకోండి, ఫిజికల్ స్ట్రెంత్ మనకు ఎందుకు పనికి, ఎందుకంటే మన శరీరం మట్టితో సమానము, ఖచ్చితంగా మట్టిలోకి వెళ్ళిపోవాల్సిందే శరీరము. కానీ స్పిరిచువల్ స్ట్రెంత్ ఇస్ ద స్ట్రెంత్ విచ్ వీ నీడ్. మనకు కావాల్సిన స్పిరిచువల్ స్ట్రెంత్ దేవుడు ఇస్తానని చెప్తున్నారు. ఐ విల్ కీప్ యూ స్ట్రాంగ్ అండ్ వెల్. యూ విల్ బీ లైక్ ఎ గార్డెన్ దట్ హెస్ ప్లెంటీ ఆఫ్ వాటర్, లైక్ ఎ స్ప్రింగ్ ఆఫ్ వాటర్ దట్ నెవర్ రన్స్ డ్రై. సో ఇది మాట్లాడుతున్నారు దేవుడు. ఆ బ్లెస్సింగ్ ఏంటంటే ఒక గార్డెన్గా మనం ఉంచుతారంట, ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉన్న గార్డెన్గా మనం ఉంచుతారంట, స్ప్రింగ్ ఆఫ్ వాటర్గా మనం ఉంచుతారంట, అండ్ నెవర్ రన్స్ డ్రై. మనం ఎప్పుడు కూడా డ్రై అయిపోం, మనం ఎప్పుడు కూడా డ్రైగా, డిసప్పాయింటెడ్గా, ఒంటరిగా ఉండమంట. ప్రతి విషయంలో మనం గైడ్ చేస్తానని చెప్తున్నారు, మనకు సేవ్ చేస్తానని చెప్తున్నారు. సో ఇది ఈరోజు మనం చూసిన వాక్యము. సో ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ మనం తెలుసుకున్నాం బైబిల్లో. మళ్ళీ ఒకసారి రెఫరెన్సెస్ చెప్తున్నాను, మీరు రాసుకున్న తర్వాత బైబిల్ నుండి చదువుకోండి. 1 Thessalonians chapter 5 verse 18, Luke chapter 18 verse 1-8 ప్రేయర్ గురించి ఉంది. Colossians chapter 4 verse 12 ప్రేయర్ గురించి, Hebrews chapter 7 verse 25 ప్రేయర్ గురించి, ఫాస్టింగ్ గురించి Isaiah chapter 58 verse 1-14 ఫాస్టింగ్ గురించి మనకుంది. సో మీరందరూ కూడా ప్రేయర్ చేయండి, మీరందరూ కూడా ఫాస్టింగ్ ఉండండి. సో పైకి కనిపించే ప్రేయర్ కాదు, పైకి కనిపించే ఫాస్టింగ్ కాదు, స్పిరిచువల్ ప్రేయర్ అండ్ స్పిరిచువల్ ఫాస్టింగ్ గురించి మనం చూసాం. బైబిల్లో ఏ విధంగా చేయాలో మనం చూసాం. ఎవరు చూడవలసిన అవసరం లేదు మన ప్రేయర్ని, ఎవరు కనిపెట్టవలసిన అవసరం లేదు మన ఫాస్టింగ్ని. మనకే తెలుసు, మన మిస్టేక్స్ని మనం తెలుసుకోవాలి, మన మిస్టేక్స్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. వేరే వాళ్ళ పట్ల మనం దయ, జాలి, కనికరము కలిగి ఉండాలి. ఇవన్నీ మనం ఉన్నట్లయితే అది నిజమైన ఫాస్టింగ్ అని బైబిల్ మాట్లాడుతూ ఉంది, అది నిజమైన ప్రేయర్ అని బైబిల్ మాట్లాడుతూ ఉంది. సో ప్రతి ఒక్కరూ మీ హృదయంతో ప్రేయర్ చేయండి, పెదాలతో మాత్రం ప్రేయర్ చేయకండి, గట్టిగా మాత్రం అందరూ చూడాలని మాత్రం ప్రేయర్ చేయకండి. మీ హృదయంతో ప్రేయర్ చేయండి, మీ హృదయాన్ని కుమ్మరించండి, మీ హృదయాన్ని దేవుని సన్నిధిలో మోకరించి దేవుని అడగండి. ఖచ్చితంగా మీ ప్రతి బాధని, మీ ప్రతి కష్టముని, మీ ప్రతి కన్నీరుని దేవుడు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా వదిలిపెట్టే దేవుడు కాదు. మీకు హ్యాపీనెస్ దయచేస్తారు. మీ మార్గం మీకు తెలియకపోతే దేవుడే మార్గం చూపించి నడిపించే దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరికి మరి ఈ వాక్యంతో విని మరి అందరూ కూడా నాతో కలిసి విన్నందుకు మీకు అందరూ కూడా థ్యాంక్స్ చెప్తాను. అందరూ కూడా ప్రైజ్ లార్డ్. మన కళ్ళు మూసుకుంటే చిన్న ప్రేయర్ చేసుకుని మనం క్లోజ్ చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎవరైతే వింటున్నారో వాక్యం, ఎవరైతే విన్నారో తండ్రి మాటలు, వారందరిని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. వాళ్ళందరి కొరకు ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. వాళ్ళకి తండ్రి ఏ ఒక తండ్రి లైఫ్లో ఏదైతే కావాలో మీకు తెలుసునో, వారికి ఏది అవసరమో మీకు తెలుసునో, వాళ్ళకి ఏది తండ్రి నీడైతే ఉందో మీకు తెలిసిన తండ్రి, సమస్తము తండ్రి వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీస్కి, ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్లో వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా మీరే ఇస్తున్నారని నమ్ముతున్నాం తండ్రి. ఈ వాక్యాన్ని తండ్రి ఒక ఫెయిత్ని, విశ్వాసం ఉంచి దాన్ని ప్రేయర్ చేసి తండ్రి ట్రూ ఫాస్టింగ్ అంటే ఏంటో చూసాం, అన్నీ కూడా చేసి తండ్రి మీ యొక్క బ్లెస్సింగ్స్ని, మీ యొక్క లైఫ్ని, మీ యొక్క సన్షైన్ని వాళ్ళు పొందుకుంటున్నారని నమ్ముతున్నాం తండ్రి. ఎవరైతే వింటున్నారో, ఎవరైతే తండ్రి విన్నారో వాళ్ళందరి కొరకు ప్రేయర్ చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి మీరు హ్యాపీనెస్ దయచేయండి, ప్రతి ఒక్కరికి పీస్ ఆఫ్ మైండ్ దయచేయండి, ప్రతి ఒక్కరికి జాయ్ దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క అనారోగ్యం నుంచి విడిపించండి తండ్రి. వాళ్ళు ఎవరికైనా అనారోగ్యం ఉంటే, ఎవరైనా బాధపడుతున్నట్లయితే, ఎవరికైనా కష్టాల్లో ఉంటే, ఎవరికైనా హెల్త్ బాగోకపోతే వాళ్ళందరి కొరకు ప్రేయర్ చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి మీరు మీ యొక్క హీలింగ్ హ్యాండ్ని దయచేసి మీరే స్వస్థపరిచి, మీరే
న్యూ లైఫ్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి ఒక్క కష్టం నుంచి విడుదల దయచేయండి, ప్రతి ఒక్క బాధ నుంచి విడుదల దయచేయండి. ఇంకా మేము స్పిరిచువల్గా ఇంకా మేము బలపడి ఇంకా సంతోషంగా సమాధానంతో ఆరోగ్యంతో ఉండడానికి, మీ కొరకు ఇంకా మేము జీవించడానికి, మీ కొరకు అనేక పనులు మేము చేయడానికి, ఒక మంచి తండ్రి ఫెయిత్ఫుల్ చైల్డ్గా ఉండడానికి మీ కృపను చూపించి మీరు నడిపించి మీరు బలపరిచి మీరు మహిమ ఘనత మా ద్వారా పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ ప్రేజ్ లార్డ్, అందరికీ షలోమ్, అందరికీ ప్రేజ్ లార్డ్. ప్రతి ఒక్కరు ప్రేయర్ చేయండి. మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి, ఇంట్లోనే ఉండండి, ఎక్కడికి కూడా బయటకు వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండండి. సో అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని ఇంట్లో చక్కగా ఉండి చక్కగా ప్రేయర్ఫుల్గా ఉండి అందరినీ కూడా అందరి గురించి ప్రేయర్ చేయండి. వీలైతే సహాయం చేయండి, ఎవరికైనా వస్తే పూర్ పీపుల్కి సహాయం చేయండి. మీకు ఎంత వీలైతే అంత సహాయం చేసి మరి అందరూ కూడా దేవుని బ్లెస్సింగ్స్ పొందుకోవాలని మరి ఆశపడుతున్నాను. అందుకే ప్రైజ్ లార్డ్, అందరికీ షలోమ్.